అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కనీసం వారి హాస్పిటల్ బిల్లును కూడా కట్టలేనటువంటి పరిస్థితిలో ఆ రోజు బాగన్న గారు ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినప్పుడు వారు వెంటనే స్పందించి మరి ఈ 10 లక్షల రూపాయల వరకు వైద్య సదుపాయాన్ని అందించే విధంగా మరి వారు చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష పెన్షన్కి సంబంధించి కూడా మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని సభ జరిగేటప్పుడు వచ్చి కలిసి మాకు మరి వయోరీత్యా చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, పెన్షన్స్ను కూడా కొంత పెంచాలని చెప్పి వారు కోరినారు అధ్యక్ష. అందువల్ల ఈ పెన్షన్కి సంబంధించి కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కనీస పెన్షన్ను 30,000 రూపాయల నుంచి 50,000 రూపాయలకు మాజీ శాసనసభ్యులకు పెంచుతూ మరి అప్పర్ సీలింగు 70,000 రూపాయలకు పెంచుతూ మరి పెట్టడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ బిల్లో మనం కేవలం పెన్షన్స్ వరకు మాత్రం ఈ బిల్లో పెట్టుకున్నాం. 50,000 రూపాయల వరకు అప్పర్ సీలింగు మినిమం పెన్షన్, అప్పర్ సీలింగ్ వచ్చి 70,000 రూపాయలకు పెడుతూ మనం పెట్టుకోవడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో మరి ప్రభుత్వం ఉత్తర్వుల ద్వారా ఈ హెల్త్ ఫెసిలిటీ కూడా కల్పించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. దీన్ని గౌరవ సభ్యులందరూ కూడా ఆమోదించాలని కోరుతున్నాను. Anybody want to discuss? No. The question is that the Telangana Payment of Salaries and Pension and Removal of Disqualifications Amendment Bill 2021 be taken into consideration. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes, have it. Yes, have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to clause 2, clause 1, enacting formula and long title, and they are before the House. The question is that those who are for clause 2, clause 1, enacting formula and long title, please say yes. Those who are against, please say no. Yes, have it. Yes, have it. Clause 2, clause 1, enacting formula and long title do stand part of the bill. Now request this Minister for Finance to move the motion for passing the bill. Speaker sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that that bill be passed. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes, have it. Yes, have it. The motion is carried and the bill is passed. Another bill, government bill. I request the Minister for Finance to move the motion for taking into consideration of the Telangana Public Employment Regulation of Age of Superannuation Amendment Bill 2021. Adhyaksha, I beg to move for taking into consideration of the Telangana Public Employment Regulation of Age of Superannuation Amendment Bill 2021. Motion moved. I request the Minister for Finance to explain the aims and objects and salient features of the bill. అధ్యక్ష, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 సంవత్సరాలుగా ఉంది అధ్యక్ష. 4వ తరగతి ఉద్యోగస్తులకు అది 60 సంవత్సరాలుగా, ప్రభుత్వ వైద్య కళాశాలలో బోధనా సిబ్బంది విషయంలో 65 సంవత్సరాలుగా ఇప్పటి వరకు ఉంది అధ్యక్ష మన రాష్ట్రంలో అధ్యక్ష. అయితే న్యాయ సిబ్బందికి 60 సంవత్సరాలుగా ఉంది అధ్యక్ష. అయితే కొన్ని రాష్ట్రాల్లో మరి 60-62 సంవత్సరాలు పదవీ విరమణ వయస్సు కొన్ని రాష్ట్రాల్లో మన దేశంలో అమల్లో ఉంది అధ్యక్ష. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ 61 సంవత్సరాలకు మరి ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిని పెంచుతూ ప్రభుత్వం ఈ యొక్క బిల్లును సభ ముందుకు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ఈ లైఫ్ స్పాన్ అంటే ఈ మధ్యకాలంలో మరి మంచి ట్రీట్మెంట్స్ రావడము, పౌష్టికాహారం తీసుకోవడము, మరి పెరుగుతున్నటువంటి జీవితకాల పెరుగుదల వలన దృష్టిలో పెట్టుకొని ఆరోగ్య పరిస్థితిలో ఉండేటువంటి మెరుగుదలను దృష్టిలో పెట్టుకొని వారి యొక్క వయసు పెంపుదల చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఉద్యోగస్తులు ఎంత సీనియర్ అవుతా ఉంటే వారి యొక్క ఎక్స్పర్టైజం కూడా బాగా పెరుగుతుంది, వారి అనుభవాన్ని కూడా మరి ఉపయోగించుకోవాలనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈ యొక్క వేతన సవరణ కమిషన్ కూడా ఈ విషయాన్ని నివేదించడం జరిగింది అధ్యక్ష. వివిధ ఉద్యోగ సంఘాలను కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సంప్రదింపులు జరిపి వారి అందరి సలహాలను కూడా తీసుకొని
మన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 61 సంవత్సరాలకు పెంచుటకు నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ పెంపుదల వల్ల కూడా ఎలాంటి ఖాళీల భర్తీల విషయంలో కూడా ఎలాంటి ప్రభావం ఉండకుండా మరి ఉద్యోగస్తులకు వెంటనే ప్రమోషన్లు ఇస్తూ కింది స్థాయి ఉద్యోగులను కూడా వెంటనే ఈ ఖాళీలను భర్తీ చేసేటువంటి ప్రక్రియ చేపట్టాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. అంటే వేకెన్సీస్ను కూడా ఒకవైపు ఫిలప్ చేస్తూనే సీనియర్ ఉద్యోగులను మరి ప్రభుత్వం వారి యొక్క సేవల్ని వినియోగించుకోవాలని చెప్పి మరి నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. ఇందుకు అనుగుణంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. రాష్ట్రంలో ఒక 50,000 ఖాళీలు వెనువెంటనే ఉద్యోగాల ఖాళీల భర్తీ ప్రక్రియను కూడా ప్రారంభించాలని చెప్పి ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారు. త్వరలోనే ఈ 50,000 ఉద్యోగాల నియామకానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ను కూడా విడుదల చేయడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులందరికీ కూడా తెలియజేస్తూ మరి ఈ యొక్క బిల్లును గౌరవ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించాలని మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాను. Discussion. The question is that the Telangana Public Employment Regulation of Age of Superannuation Amendment Bill 2021 be taken into consideration. Those are for the motion, please say yes. Those are against, please say no. Yes have it, yes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to clause 2, clause 1, enacting formula and long title, and they are before the House. The question is that those who are for clause 2, clause 1, enacting formula and long title, please say yes. Those are against, please say no. Yes have it, yes have it. Clause 2, clause 1, enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Finance to move the motion for passing the bill. Speaker sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes have it, yes have it. The motion is carried and the bill is passed. Now, last day and third day discussion on voting of demand for grant 2021-22. Now I request the Minister for Finance on behalf of the Chief Minister to move the demand number 2, Governor and Council of Ministers, demand number 4, General Administration and Elections, demand number 33, Major and Medium Irrigation, demand number 34, Minor Irrigation. Speaker sir, గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున గవర్నర్ మరియు మంత్రి మండలి కింద 26,82,84,000 మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయవలనని ప్రతిపాదిస్తున్నాను. అదేవిధంగా అధ్యక్ష, డిమాండ్ నంబర్ 4 క్రింద సాధారణ పరిపాలన మరియు ఎన్నికల క్రింద 225,62,92,000 మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయవలనని ప్రతిపాదిస్తున్నాను.